హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్. అదేంటంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్ గా నేతి బొబ్బట్లను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చూపించబోతున్నానండి. హెల్దీగా చేయడం కోసం మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను. పప్పు నానబెట్టుకోవడం, ఉడికించడం ఇలాంటివి ఏమీ లేకుండా, ఎక్కువ కష్టపడకుండా, ఎలాంటి పప్పులు లేకుండా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లండి. ఒక్కసారి కనుక చేసుకొని రుచి చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే అంత రుచిగా ఉంటాయండి. ఈ వీడియోని కనుక చూసి మనం పప్పు ఉడికించి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకునే పూర్ణాలను కూడా, బొబ్బట్లను కూడా ఇదే ప్రాసెస్లో కనుక చేశారనుకోండి, పూర్ణం అనేది బయటికి రాకుండా, ప్యాన్కి అంటుకుపోకుండా మనం చేసే ప్రతి బొబ్బట్లు కూడా పొంగుతూ చక్కగా వచ్చేస్తాయండి. చేత్తో చేసినా కానీ, కోళ్ళతో చేసినా కానీ, అలాగే పూరి ప్రెస్లో కూడా చూపించేస్తానండి. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ అందరికీ వివరంగా అర్థమయ్యేలాగా ఉండాలని చెప్పేసి చూపించేస్తున్నానండి. మరి ఇక్కడ నేను 4 పద్ధతుల్లో చూపించేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే ఎలా చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. సరికొత్త విధానంలో పక్కా కొలతలతోని పర్ఫెక్ట్గా చేసేలాగా ఈ వీడియోలో చూపించేస్తానండి. పూర్ణం అనేది బయటికి రాకుండా, ప్యాన్కి అంటుకుపోకుండా మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపించేస్తానండి. మరి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వీడియో కనుక వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే ఒక గిన్నెలోకి 1.5 కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 కప్పు లేదంటే 1/4 కప్పు అయినా కానీ వాటర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది వాటర్లోకి పూర్తిగా కరిగేలాగా కలుపుకుంటూ కరిగించుకోవాలన్నమాట. ఎలాంటి పాకం అనేది అవసరం లేదండి. బెల్లం అనేది కరిగిపోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1.5 కప్పుల వరకు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా చూడండి, చిటికెడంతా సాల్ట్ను కూడా వేసేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మంచి కలర్ కోసం, బొబ్బట్లు కలర్ఫుల్గా రావడానికి కోసం వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ని కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. మరీ టూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కాకుండా ఇది ఇలా నానుతూ ఉండగానే మళ్ళీ సాఫ్ట్గా రెడీ అవుతుంది కాబట్టి సెమీ సాఫ్ట్గా ఉండేలాగా ఇక్కడ చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసి అంతా కూడా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ½ అవర్ పక్కన పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని, నెయ్యి అనేది కరిగిన తర్వాత స్టవ్ అనేది లోలో పెట్టేసి జల్లించుకున్నటువంటి శనగపిండిని 1 కప్పు వరకు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పోసుకోవాలి. చూడండి ఇలా బ్యాచెస్ లాగా 2-3 సార్లు వేసుకుంటూ లోలోనే స్టవ్ని ఉంచేసి కలుపుకోవాలండి. అలాగే ఇది గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఇలా స్పూన్తోని మ్యాష్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ని లోలోనే ఉంచేసి 1-2 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకున్నట్లయితే ప్యాన్కి అంటుకోకుండా రెడీ అవుతుంది. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలండి. చూడండి నేను కొంచెం చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా రెడీ అయిందంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇందులో అయినా ఉంచొచ్చు, వేరే ప్లేట్లోకి అయినా తీసేసి చల్లారని ఇవ్వాలి. ఆ తర్వాత చేతి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మీరు కావాల్సిన సైజులోకి ఈ ఉండల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈక్వల్ పూర్ణం బాల్స్ అనేటివి మనం ఈ చపాతీ పిండి ముద్దలు కూడా ఈక్వల్ సైజులోగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలండి. ఇలా చేయడం వలన మనకి పిండి అనేది ఉండకుండా, పూర్ణం అనేది అక్కడక్కడ లేకుండా ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత పాల ప్యాకెట్ని కానీ, ఆయిల్ ప్యాకెట్ని కానీ
పాలిథిన్ షీట్ని కానీ తీసుకొని నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. నేతి బొబ్బట్లు కాబట్టి నేను పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నానండి. నెయ్యి వద్దు తినలు అనుకునే వాళ్ళు మాత్రం నూనెనైనా వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి పూర్ణాన్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేయాలండి. చూడండి, ఈ విధంగా సెంటర్లోకి ఇలా థంబ్ ఫింగర్తోని ఈ విధంగా చేసుకుంటూ పిండిని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా పైకి తీసేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేస్తూ ఉంటాం కదండి, అలా చేయకుండా ఇలా అంతా క్లోజ్ చేసేసి మిడిల్లోకి ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేయడం వలన పిండి అనేది ఒకవైపు ఎక్కువగా లేకుండా పూర్ణం అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత రెండో వైపు నుంచి ఈ విధంగా షీట్ని క్లోజ్ చేసేసి దానిపైనుంచి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేస్తున్నట్లు చేసినట్లయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. వీలైనంత పలుచగా వచ్చేస్తుందండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చెయ్యి అనేది పెట్టాల్సిన పని లేదు. పూర్ణం కూడా బయటికి రాదండి. ఈ పద్ధతిలో కనుక చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా సింపుల్గా చేసేస్తారండి. ఒక్కసారి కనుక చూపించామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం నెయ్యిని నూనెను కూడా ఎక్కువగా పెట్టుకోవాల్సిన పని లేదండి. ఈ ప్రకారంగా చేశారనుకోండి చక్కగా వచ్చేస్తాయి. ఇలా చేయడం వలన మనం చేసే ప్రతి బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మరొక టిప్ చెప్తాను చూడండి. ఈ మందంలో ఉండాలండి. చూడండి, ఆ తర్వాత చేత్తో అయినా తీసుకోవచ్చు. ప్యాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అప్లై చేసేసి ఇలా చేత్తో తీసి వేసేసుకోవచ్చు. కొంతమంది భయపడుతుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా చపాతీ కర్రకి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇలా రోల్ చేసేసుకొని ఆ తర్వాత ప్యాన్ మీద ఈ విధంగా తీసివేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. స్టవ్ అనేది మీడియం టు హైలోనే ఉంచేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత స్లోగా అటు ఇటు అంచులని లూజ్ చేస్తున్నట్లుగా చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి స్టవ్ అనేది ప్యాన్ అనేది ఇది బొబ్బట్లు అనేవి విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయండి. మరొక పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని దీనిలోకి పూర్ణాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత పిండిని అంతా కూడా ఈ విధంగా పైకి చేసేసి సెంటర్లోకి ఇలా నొక్కేసి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చేత్తోనే ఏ విధంగా చేసుకోవాలనేది చూపించేస్తాను చూడండి. ఈ విధంగా లైట్గా మధ్య మధ్యలో చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఈ పద్ధతి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, మీకే అర్థమైపోతుంది. ఆ తర్వాత ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూర్ణం అనేది అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా చేతిలోకి తీసేసుకొని వేడి వేడి పెనం మీద వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి చక్కగా పొంగుతూ సాఫ్ట్గా మృదువుగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా సైడ్స్ నుంచి ఇలా లూజ్ చేస్తున్నట్లుగా చేసేసుకుంటూ రెండో వైపులకి టర్న్ చేసుకొని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని నేనైతే ఇక్కడ నెయ్యిని తక్కువగానే యూజ్ చేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానైనా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి విడివిడిగా వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు. వేడివేడిగా ఉండి ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెడల్పాటి ప్లేట్లోకి సపరేట్గా వేసేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా రెడీ అయిపోయాయి. అస్సలు మనకి ఎక్కడా కూడా పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్సే లేదు కదండి. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ ఇప్పుడు పూరి ప్రెస్లో ఏ విధంగా చేసుకోవాలనేది చూపించేస్తానండి. ఇలా పూర్ణాన్ని అంతా కూడా లోపలికి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకున్న పిండి ముద్దను పాలిథిన్ షీట్కి నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా పూరి ప్రెస్ మీద పెట్టేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకవైపు మందంగా ఉంటుంది కదండి, మళ్ళీ ఎటువైపు మందంగా ఉంటుందో ఆ వైపుని మిడిల్లోకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా అన్ని వైపులా కూడా ఈవెన్గా పలుచగా వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, పూర్ణం అనేది ఎక్కువగా బయటికి రానే లేదు, అసలు అంటుకుపోయే ఛాన్సే లేదు. చూడండి, రెండో వైపు కూడా చూపించేస్తున్నాను, చక్కగా వచ్చేసింది. మరి ఈ పద్ధతి అయితే నాకు బాగా నచ్చేసిందండి.
చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత పెనం మీద వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పెనం మీద వేసేటప్పుడు కూడా ఈజీగానే ఉంది. ఇలా రెండు వైపులా కూడా కొంచెం లూజ్ చేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. పూరి ప్రెస్ మీద చేసినా కానీ చాలా సాఫ్ట్గానే వచ్చేసిందండి. చూడండి మీకే అర్థమైపోతుంది, చక్కగా పొంగుతూ వచ్చేస్తున్నాయి. తప్పకుండా ఈసారి పండక్కి ఇలా పప్పు ఉడికించుకొని మనం నేతి బొబ్బట్లు చేసుకుంటాం కదండి, ఇదే పద్ధతిలో ఫాలో అయిపోయి చేసేయండి. మీకు ఎలా కుదిరిందనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా చూపించాలని ఈ విధంగా శనగపిండితో చేసి చూపిస్తున్నాను, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం పప్పుని ఉడికించి బొబ్బట్లను ఈజీగా ఇదే పద్ధతిలో నెక్స్ట్ వీడియో అనేది పెట్టేస్తానండి. ఆ తర్వాత ఇప్పుడు మనం పొడిపిండిని జల్లుకుంటూ పీట మీద ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపించేస్తానండి. చూడండి ఈ విధంగా పీట మీద పొడిపిండిని జల్లుకొని రెండు వైపులా కూడా దీనికి పొడిపిండిని అద్దేసుకున్న తర్వాత స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అన్ని వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నట్లుగా రోల్ చేసేసుకుందాం. ఇలా పొడిపిండిని జల్లుకొని చేసుకోవడం వలన మనం నూనె నెయ్యి తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది పొంగుతూ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ప్యాన్కి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసిన బొబ్బట్లను ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా ఆయిల్ అనేది పెట్టుకోకుండా కానీ చక్కగా పొంగుతూ వచ్చేస్తుందండి. చూడండి ఎక్కడా కూడా మనకి పూర్ణం అనేది బయటకి రాకుండా చక్కగా రెడీ అయిపోయింది. ఈ థిక్నెస్లో ఉండేలాగా రోల్ చేసేసుకున్న తర్వాత రెండో వైపుకి కొంచెం పొడిపిండి ఎక్కువగా ఉంటే ఇలా క్లీన్ చేసేసుకొని ప్యాన్ మీద వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. మరి ఈ పద్ధతుల్లో మీకు ఏది బాగా నచ్చిందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఏ పద్ధతిని ఫాలో అయ్యి చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతేనండి. మరి ఈసారి పండక్కి బొబ్బట్లను ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేశారు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చూడండి ప్యాన్కి కానీ స్టవ్ మీద కానీ పూర్ణం అనేది పడకుండా నీట్గా ఏ విధంగా చక్కగా రెడీ అయిపోయాయి బొబ్బట్లు అనేవి. మరి ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.